ఐ లవ్ యూ. అసలు ఏం మాట్లాడుతున్నారు? కుందరా, నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఇలా ప్రపోజ్ చేయడం ఏంటి? కౌస్తుభ్, రామమ్మ, ఏం మమ్మీ అలా చూస్తున్నావు? కనిష్కని కలిసొచ్చినప్పటి నుంచి కొత్తగా కనిపిస్తున్నా. కనిష్కతో మాట్లాడింది అమ్మకు తెలిసిపోయి ఉంటుందా? నో, చెప్పుండదు. ఏం లేదు మమ్మీ, నార్మల్గానే ఉన్నాను. అబద్ధం చెప్తున్నావు కౌస్తుభ్. అమ్మని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వేదో ఊహించుకుంటున్నావు మమ్మీ. నాది ఊహ అబద్ధం అని అనుకుందాం. కనిష్కకు నువ్వు నిజం చెప్పావా? అది నీ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని చెప్పావా? మమ్మీ, చూడు, నాకు ఉదయం నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను చూసి అనుమానం వస్తేనే ఇంత భయపడ్డాను. అదే రేపు నీ వల్ల అనుకున్న ప్రకారం కనిష్కతో నీ పెళ్లి జరగకపోతే బాధపడేది వ్యక్తులు మాత్రమే కాదు, 2 కుటుంబాలు. కౌస్తుభ్, పోయేది పరువు కాదు, నమ్మకం. నీ మీద మేము తాతయ్య పెట్టుకున్న నమ్మకం. తాతయ్య మాటిచ్చారంటే ప్రాణం పోయినా తప్పరు. నాన్నకి పరువు అంటే ప్రాణంతో సమానం. అక్క, నా కొడుకు మాట తప్పడు అని కనకరాజు మామయ్యకి మాటిచ్చింది. కనిష్క ఈ ఇంటి కోడలు అంది. అందరి నమ్మకం, ఈ ఇంటి పరువు నీ మీదే ఆధారపడింది. అమ్మగా అడుగుతున్నాను, ఈ ఇంటిని, మమ్మల్ని బాధపెట్టే ఆలోచన కూడా చెయ్యకు. అమ్మా, నన్ను క్షమించు. కనిష్క మాట తీసుకుందని, నా ప్రేమకు సపోర్ట్ చేస్తానని చెప్పడం వల్ల మీకు నిజం చెప్పలేక మౌనంగా ఉన్నాను. నన్ను క్షమించమ్మా, అంతే. ఏంద్రా రండి రండి అని పిలిచి మాట ముచ్చట లేకుండా చూస్తున్నావు? మౌనంగా ఉంటే మాకెట్టా తెలుస్తుంది? ఎందుకు పిలిచినావో చెప్పరాదు. నేను హేమని ప్రేమించిన గామెనే పెళ్లి చేసుకుంటా. హేమంటే నాకు ప్రాణం.
రేయ్, అసలు ఇప్పుడు నీకు పెండ్లెవరు చేస్తున్నారా? ప్రేమించినా పెండ్లాడతాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? హేమకి పెళ్లి చేయాలనుకుంటారు. అసలు ఈ ఏమెవరు? నీ ప్రేమేంద్రా? రేయ్, ప్రెసిడెంట్ కూతురా, పెద్ద స్వామి పేరాస కూతురా, లేకంటే పట్నంలో ప్రేమిలమ్మ మన్మరాలా? ఆ, మాణిక్యం పెద్ద కూతురు. ధోని బతుకు చెడా, ఊర్లో ఉన్న బిడ్డలందరూ కరువైనారా? పోయి పోయి కూటికి గట్లేని కూతుర్ని ప్రేమించినంటున్నావు. ఆ, నువ్వు డబ్బులు చూస్తున్నావు, నేను మనసు చూస్తున్నాను. అబ్బో, మనసు ఏ మనసులో నువ్వు చూసింది? దాని సెల్లే నిన్ను నన్ను అడ్డమైన కూతలు కూసింది, మర్చినవా? చూడో, ఒక్కగానొక్క కొడుకువి, పైగా కోటీశ్వరుండి. మనకి మించినోళ్ళతోనే బియ్యమందాలే గాని మన తాన ఇంటిని తాకట్టు పెట్టినా ఆ మాణిక్యం లాంటి కూతురుతోని కాదు. అమ్మా, మర్చిపో. మన స్థాయికి తగ్గ సంబంధం చూస్తా, భూమి ఆకాశం తత్తరిల్లేలాగా పెళ్లి చేస్తా. గతి లేని దాన్ని కోడలుగా రానియా, ఆస్తి లేనోళ్ళింటికి నిన్ను అల్లుడుగా పోనీయా. ఇగో, అమ్మ కావాలంటే ఆ టేపు చూడకు. కాదన్నవో నేను కాటిపాలే. ఫోన్ చేయించుకో. అమ్మా, అక్క రా. ఓ, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నాకు అక్కవి కాదు, అమ్మవి అనేదానివి. కానీ ఈవేళ నువ్వే అమ్మలా మనసు తెలుసుకుని నా ప్రేమని నిలబెడుతున్నా. నువ్వు నాకు అమ్మలేని లోటుని తెలియకుండా పెంచావు. అలాంటి నువ్వు బాధలో ఉంటే చూస్తూ ఎలా ఉంటానక్క? ముందే నువ్వు నీ ప్రేమ విషయం చెప్పుంటే ఈ పాటికి మిమ్మల్ని పెళ్లి పెట్టి లెక్కించేదాన్ని. అయినా నువ్వు విషయం దాచడం తప్పే అక్క. ఇవాళ నాకు తెలిసి ఉండకపోతే నువ్వు జీవితాంతం నరకం అనుభవించేదానివి కదా. ఎప్పుడో చెప్దామని అనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. నిన్న మీ గొడవలో పూర్తిగా ఆశ వదులుకున్నాను. ప్రేమకు దూరమై బతకాల్సి వస్తుందేమోనని ఎంతో బాధపడ్డాను. రాజు రావడం, మా విషయం నీకు తెలియడం, నా బతుక్కి భరోసా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. నా కోసం ఎంతో చేశావు, ఎన్నో వదులుకున్నావు. ఇవాళ నీ సంతోషం నీకు దగ్గర చేయకపోతే నేనెందుకక్కా? ఏమైందక్కా? రంగమ్మ గారు ఒప్పుకుంటారా? మీ ప్రేమే ఒప్పిస్తుంది. ధైర్యంగా ఉండక్కా. అక్క, ఇది బాధపడాల్సిన సమయం కాదు, భయపడాల్సిన సమయం అంతకంటే కాదు. కలలు
నీలాగే సంతోషంగా ఉండాలక్క. నీ ఆనందమే నా ఆనందం. మన స్థాయికి తగ్గ సంబంధం చూస్తా, భూమి ఆకాశం దత్తరిల్లేలాగా పెళ్లి చేస్తా. గత్తెలేని దాన్ని కోడలుగా రానియా, ఆస్తి లేనోళ్ళింటికి నిన్న అల్లుడుగా పోనీయా. ఇగో అమ్మ కావాలంటే ఆ టేపు చూడకు. కాదన్నవో నేను కాటిపాలే. నీ కోసం, నీ ప్రేమ కోసం, నేను దక్కించుకోవడం కోసం ఎంతకన్నా తెగిస్తాడు, ఎవరినైనా ఎదిరిస్తాడు. ఎట్లా ఎట్లా ఒప్పించాలి? నా ప్రేమను ఎట్లా ఒప్పించాలి? ప్రేమ లేకుండా బతకలేను, అమ్మను కాదని వెళ్ళలేను. అన్నయ్య అయ్యిందా? త్వరగా పని ముగించుకుని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకో. అలాగేనమ్మా. కుందనా, ఏమని రెడీ చేసావా? చేస్తున్నా. త్వరగా. ఇప్పుడు ఎలానే? నువ్వేం కంగారు పడకక్క, బంగారాజు వచ్చేస్తాడు. ఒప్పుకుంటారంటావా? ఒక్కగానొక్క కొడుకు, ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ పంతులు ఇంకా రాలేదేంటి? పెళ్లి వాళ్ళేమో సంగారెడ్డి దాకా వచ్చామన్నారు. వస్తారులే వరలక్ష్మి. అన్నయ్య, ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? వెళ్ళన్నయ్య, త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు. అలాగే. ఈ పంతులు ఎప్పుడు చెప్పిన టయానికి రాడు. నేను హేమను ప్రేమించిన గామెనే పెళ్లి చేసుకుంటా. హేమంటే నాకు ప్రాణం. అమ్మా, రాత్రి చెప్పిందే ఫైనల్. ఇక నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. నేనేమైపోయినా పర్వాలేదా? నేను సచ్చినా పర్వాలేదా? అబ్బబ్బా, ఈ పంతులు గారేమో ఎప్పుడు టైంకి రారు. అమ్మా, అన్నయ్య, పంతులు గారు ఇంకా రాలేదా? ఇంకా పంతులు గారు రాలేదు. అమ్మా వచ్చేసానమ్మా, వచ్చేసాను. వచ్చేసారా? ఇంతకీ పెళ్లి గారు వచ్చారా? అదిగో పొలిమేర దగ్గరే ఉన్నారంట. రండి రండి, కూర్చోండి. ఆ. పంతులు గారు, అమ్మా. ఇది చాలా మంచి సంబంధం. ఆ, నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఖచ్చితంగా ఓకే అవుతుంది అనుకుంటున్నాను. అలాగే. నాకెందుకో భయం వేస్తుంది. ధైర్యంగా ఉండక్క, బంగారు రాజు ఏ క్షణంలోనైనా వస్తాడు. అదిగో పెళ్లివారు వచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి. రండి రండి. అమ్మా, ఇసిగిస్తే ఊరేసుకొని సస్తా. నమస్కారం అండి. నమస్కారం, పంతులు గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. అమ్మా, హేమం తీసుకురా. అలాగే అన్నయ్య. కూర్చో బాబు. హేమా, హేమా, ఇంకా ఇలాగే నిలబడ్డావేంటి? పద, పెళ్లి వాళ్ళు వచ్చారు. అది కాదత్తయ్య, అసలు నేను చెప్పేది కొందనా, మనం తర్వాత మాట్లాడుకుందాలే. అది హేమా, నువ్వు పద, పెళ్లి వాళ్ళు వచ్చారు. పద పదమ్మా.
అంత ధైర్యం చెప్పి ఇలా మొహం చాటేశాడేంటి? రంగమ్మ ఒప్పుకోలేదా? ఇప్పుడు అక్క పరిస్థితి ఏంటి? అమ్మాయి నచ్చిందా? అమ్మాయి నచ్చిందమ్మా. కుందనా, టీ తీసుకురమ్మా. శుభం. మా మాణిక్యం కూతుర్లు బంగారు తల్లులు. పంతులు గారు, మన గురించి మనం చెప్పుకోకూడదండి. ఆ, అరే చెప్పందే ఎలా తెలుస్తుందన్నయ్య. అమ్మా హేమా, అందరికి టీ ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. ఈ బంగారు రాజు మొహం చాటేశాడు. వీళ్లతో సంబంధం నచ్చలేదు అనిపించిన తర్వాత వాళ్ళ సంగతి చూడాలి. కూర్చోమ్మా. చూడండి, ఏదైనా ముందే ఉండాలి. తర్వాత అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదు అని ఉండకూడదు. ఏంటమ్మా అది? మమ్మల్ని మా నాన్న మాకు తల్లి లేదు అని చాలా గారాబంగా పెంచారు. పనులేవి పెద్దగా రావు మాకు. అలా అంటావేంటే? ఇంటి పనంతా అదే కదా చేసేది. ఏదో చేస్తుంది. ఇక్కడ చేసినట్టు అత్తారింట్లో కూడా కుదురుతుందా? చూడండి, అది ఎంత అందంగా ఉందో అంతే సుకుమారం. తాలింపు వాసనకి తల్లడిల్లిపోతుంది. మా నాన్న నీతి నిజాయితీ గురించి మీకు తెలియంది కాదు. తన రెక్కల కష్టం మీదే పెంచాడు. కట్న కానుకలు ఇవ్వడానికి మాత్రం మేమేమీ దాచుకోలేదు. అది మీకు నచ్చొచ్చు, కానీ మేమేం లాంఛనాలు ఇవ్వలేము. ఇప్పుడు అవన్నీ ఎందుకే? అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిదని నువ్వే కదా అంటావత్తయ్యా.